గైస్ ఈ వీడియోలో అండర్ ఎల్విఎం మేనేజ్మెంట్ కాన్సెప్ట్ ఉంది పిఈ ఫిజికల్ ఎక్స్టెన్స్ అని చెప్పి. సో ఆఫ్టర్ ఫిజికల్ ఎక్స్టెన్స్ గురించి చూసిన తర్వాత యూమాస్ గురించి కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా పిఈ అంటే ఏంటంటే ఫిజికల్ ఎక్స్టెన్స్. సో ఇప్పుడు ఏదైనా హార్డ్ డిస్క్ తీసుకున్నాం అనుకోండి, ఒక హార్డ్ డిస్క్ అనేది ఉందంటే ఆ హార్డ్ డిస్క్లో డేటా అనేది ఏ విధంగా స్టోర్ అవ్వాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఒక ఫైల్ సిస్టమ్. ఏదైనా ఫైల్ సిస్టమ్ కనుక ఈ హార్డ్ డిస్క్ మీద అప్లై అయ్యి ఉంటే ఫైల్ సిస్టమ్ అనేది డిసైడ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మీరు సెక్టర్స్ అనుకోండి. ఇక్కడ ఇవన్నీ కూడా సెక్టర్స్. ఎగ్జాంపుల్ ఇవన్నీ కూడా సెక్టర్స్. సో గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ కలిపి ఒక బ్లాక్ క్రియేట్ అవుతుంది. గ్రూప్ ఆఫ్ సెక్టర్స్ కలిపి ఒక బ్లాక్ కింద ఫామ్ అవుతాయి. సో ఈచ్ సెక్టర్ సైజ్ వచ్చేసరికి చూసుకుంటే మీకు అరౌండ్ 512 బైట్స్ ఉంటుంది. ఓకే. సో అలా ఎన్ని సెక్టర్స్ కలిపితే ఒక బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా విండోస్లో కనుక మీరు చూసుకున్నట్టయితే విండోస్లో ఏదైనా డ్రైవ్ని కనుక మీరు ఫార్మాట్ చేయాలనుకోండి. సో బై డిఫాల్ట్గా ఇది 4096 బైట్స్ ఉంది, అంటే 4096 కిలో బైట్స్. సో ఇప్పుడు క్యాలిక్యులేటర్లో సో ఇక్కడ 4096 డివైడెడ్ బై ఈచ్ సెక్టర్ సైజ్ వచ్చేసరికి 512 అని చెప్పాను కదా, 512 ఈక్వల్స్ టు 8 సెక్టర్స్ అన్నమాట. 4096 కదా, సారీ 4090 రాశాను. 8 వస్తుంది మీకు రౌండ్, టోటల్ కలిపితే మీకు 8 వస్తుంది అన్నమాట. అలాగా మీకు 8 సెక్టర్స్ కలిపి ఒక బ్లాక్ కింద ఫామ్ అవుతుంది. మరి ఇది ఎక్కడ అంటే ఇది స్టాండర్డ్ పార్టీషన్లో మీకు ఈ విధంగా ఉంటుంది. ఓకే. స్టాండర్డ్ పార్టీషనింగ్ ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మరి అదే ఎల్విఎంలో కూడా ఈ విధంగా జరుగుతుందా అంటే ఎల్విఎంలో మనం కొన్ని గ్రూప్ ఆఫ్ హార్డ్ డిస్క్ని కలిపి మనం వాల్యూమ్ గ్రూప్ అనేది ఫామ్ చేస్తున్నాం. సో వీజీ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ గ్రూప్ ఆఫ్ హార్డ్ డిస్క్స్ అన్నీ కలిపి మరి వీజీని ఫామ్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఎంత సైజ్ అనేది అలొకేట్ అవుతుంది. ఏ విధంగా అవుతుంది అంటే ఇక్కడ కూడా సేమ్ సిమిలర్గానే మీకు సెక్టర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇలా ఎన్ని సెక్టర్స్ కలిపితే ఇక్కడ మీకు ఒక బ్లాక్ అనేది ఇక్కడ మన బ్లాక్ అని చెప్పి మనం కాల్ చేయం. ఇక్కడ ఏంటంటే పిఈ అనమాట, ఎక్స్టెన్స్ అని చెప్పి కాల్ చేస్తాం. సో అలా ఎన్ని కలిపితే మీకు పీఈస్ ఎన్ని ఒక బ్లాక్ అనేది ఫామ్ అవుతుంది అంటే జనరల్గా ఇక్కడ చూసుకుంటే మీకు 4 కిలో బైట్స్ కదా, 4 కిలో బైట్స్ కేబీ. అండ్ ఇక్కడైతే మీకు 4 ఎంబీ బై డిఫాల్ట్ అనమాట. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేయొచ్చు 4 ఎంబీ డివైడెడ్ బై 512 అలా ఎన్ని ఫిజికల్ ఎక్స్టెన్స్ కలిపితే ఒక బ్లాక్ అనేది అలా ఎన్ని సెక్టర్స్ కలిపితే ఒక ఫిజికల్ ఎక్స్టెంట్ అనేది క్రియేట్ అవుతుంది అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇది ఏంటంటే మీకు ఆర్ఎస్సిఎస్లో క్వశ్చన్ ఉంటుంది. క్రియేట్ ఏ ఎల్వి విత్ 100 ఫిజికల్ ఎక్స్టెంట్స్ వేర్ 1 పిఈ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఎంబీ. మెయిన్గా ఇది ఏంటంటే కొన్ని అప్లికేషన్స్కి ఇన్ని నెంబర్ ఆఫ్ ఎక్స్టెంట్స్ కావాలి అని చెప్పి, ఎగ్జాంపుల్ డేటాబేస్ అనేది ఉందనుకో, ఒరాకిల్ డేటాబేస్ ఉందనుకోండి. సో ఒరాకిల్ డేటాబేస్లో ఇన్ని నెంబర్ ఆఫ్ ఫిజికల్ ఎక్స్టెంట్స్ కావాల్సి వస్తుంది. కొన్ని అప్లికేషన్స్కి అంత అవసరం అనేది ఉంటుంది. సో కొన్ని సాఫ్ట్వేర్స్ కానీ ఆ విధంగా. సో అలాంటప్పుడు మనం ఫిజికల్ ఎక్స్టెన్స్ని మనం పెంచవలసి వస్తుందన్నమాట. సో ఇక్కడ మీకు క్వశ్చన్ కూడా ఆర్హెచ్సిఎస్లో క్రియేట్ ఎల్వి విత్ 100 ఫిజికల్ ఎక్స్టెన్స్ వేర్ 1 పీ ఈజ్ ఈక్వల్స్ టు 8 ఎంబీ అని చెప్పి మీకు క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీజీ క్రియేట్ చేసిన తర్వాత అయితే మనం ఏం మాడిఫై చేయలేం. వీజీ క్రియేట్ చేయకముందు ఈ ప్రాసెస్ అనేది చేయగలం.
కస్టమ్‌గా మనం పీఈస్‌ని సెట్ చేయగలం. సో, ఫస్ట్ వీజీఎస్ అని కమాండ్ ఇస్తున్నాను. వీజీస్ అయితే ఏమి లేవు. పీవీఎస్. సో, నాకైతే ఇక్కడ పీవీస్ అన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సో, దీని నుంచి ఒక వీజీ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో, వీజీ క్రియేట్ -స్మాల్ s 8 8 MB. ఓకే. సో, ఇక్కడ ఏంటంటే వీజీ నేమ్ అనేది మెన్షన్ చేయండి. వీజీ డీబీ ఇస్తున్నాను. VG_DB. అండ్ ఏ డివైస్ నుంచి మీరు తీసుకోవాలనుకుంటున్న వీజీ క్రియేట్ చేయాలనుకున్న ఆ డివైస్ నేమ్ అనేది మెన్షన్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ NVMe0 N2P2 తీసుకుంటున్నాను. సో, ఇప్పుడు వీజీ డిస్ప్లే. ఇప్పుడు మనం 8 MB అనేది మనం క్రియేట్ చేసాం. ఫిజికల్ ఎక్స్టెన్స్ సైజ్ వచ్చేసరికి వీజీ డిస్ప్లే VG_DB. వీజీ నేమ్ మెన్షన్ చేసి చూసినట్టయితే ఫిజికల్ ఎక్స్టెన్స్ సైజ్ వచ్చేసరికి ఇప్పుడు మీకు ఇక్కడ 8 MBగా చూపిస్తుంది. సో, వాల్యూమ్ గ్రూప్ సైజ్ ఇది. సో, ఇలాగ మనకి ఈచ్ ఇక్కడ ఏంటంటే పీఈ సైజ్ వచ్చేసరికి 8 MB ఉంది కదా. ఇప్పుడు క్వశ్చన్ చూసుకున్నట్టయితే క్రియేట్ ఎల్వి విత్ 100 పీఈ వేర్ 1 పీఈ ఈజ్ ఈక్వల్స్ టు 8 MB. ఇలా 100 క్రియేట్ చేయాలి. అండ్ ఒక్కొక్క పీఈ సైజ్ వచ్చేసరికి 8 MB ఉండాలి. సో, ఎల్వి క్రియేట్ చేయాలి ఇప్పుడు. సో, క్లిక్ ఆన్ create LV create, sorry, LV create -small l 100 అని చెప్పి మెన్షన్ చేయండి. 100 మెన్షన్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఏంటంటే -n LV నేమ్ ఇచ్చేసండి. LV_DB ఫ్రమ్ VG_DB. ఇప్పుడు ఇది అంతే అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీకు ఎల్వి ఏం చేస్తుందంటే వీజీకి మనకి ఎంత సైజ్ ఇచ్చాం? 8 MB ఇచ్చాం. సో, 100 ఇంటూ 8 మనకి టోటల్ 800 పీవీస్ అనేవి 800 వస్తుందన్నమాట రిజల్ట్ అనేది అవుట్పుట్. ఓకే. సో, ఎంటర్. ఎల్వి క్రియేట్ కదా. సో, ఎల్వి డిస్ప్లే స్లాష్ VG_DB/LV_DB. సో, ఇక్కడ చూసుకుంటే ఈచ్ పీఈ సైజ్ అనేది 800. ఎల్వి సైజ్ చూసుకుంటే ఇక్కడ మీకు 800 MBగా చూపిస్తుంది అన్నమాట ఇప్పుడు. సో, ఇది లాజికల్ వాల్యూమ్ సైజ్. సో, అది గైస్ ఈ విధంగా మీరు సాల్వ్ చేయొచ్చు ఈ పర్టికులర్ క్వశ్చన్ ఏమైనా వస్తే. సో, ఇది ఫిజికల్ ఎక్స్టెన్స్ గురించి. సో, నెక్స్ట్ అలాగే ఇప్పుడు మీకు ఫిజికల్ ఎక్స్టెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అదే ఈ విధంగా యూమాస్క్ గురించి చూసినట్టయితే మీరు యూమాస్క్ అని చెప్పి టైప్ చేస్తే ఒక డిఫాల్ట్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే. జనరల్‌గా మనం ఏదైనా ఫైల్ క్రియేట్ చేసాం అనుకోండి. టచ్ డెమో అని చెప్పి నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. ls-ld డెమో. సో, ఇక్కడ చూసినట్టయితే ఈ పర్టికులర్ ఫైల్‌కి ప్రాపర్టీస్ చెక్ చేసినట్టయితే మీకు ఇక్కడ డిఫాల్ట్ పర్మిషన్స్ అనేవి చూపిస్తుంది. ఇక్కడ ఏంటంటే 644 ఫైల్ పర్మిషన్స్ వచ్చేసరికి 644 ఉంది. ఇక్కడ నోట్ ప్యాడ్ రాస్తాను మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. డిఫాల్ట్ పర్మిషన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫైల్ అయితే మనకి 644 అనేది ఉంది. అదే ఒకవేళ డైరెక్టరీ అయితే డైరెక్టరీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. సో, mkdir folder 1 ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్. సో, ls-ld ఫోల్డర్. సో, ఇక్కడ చూసుకున్నట్టయితే డైరెక్టరీకి 755 అనేది డిఫాల్ట్ అన్నమాట. 755. సో, మరి డిఫాల్ట్ పర్మిషన్స్ అనేది ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి? ఇది ఎవరు చెప్తున్నారు ఏంటి అంటే యూమాస్క్ అనేది డిసైడ్ చేస్తుంది. యూమాస్క్ అనేది డిసైడ్ చేస్తుందన్నమాట.
ఈ యూమాస్క్ నంబర్ మీరు ఇప్పుడు చూసినట్టయితే బై డిఫాల్ట్ 0022 ఉంది కదా! సో, 0022. సో, మీకు అవుట్‌పుట్ అనేది ఏ విధంగా జనరేట్ అయింది అంటే డిఫాల్ట్ పర్మిషన్ ఫైల్‌కి గాని, డైరెక్టరీకి గాని ఏ విధంగా వచ్చింది అంటే బేస్డ్ ఆన్ ది యూమాస్క్ నంబర్ బట్టి వచ్చింది. సో, యూమాస్క్ నంబర్ బట్టి ఎలా వచ్చింది అంటే ఇప్పుడు చూడండి. సో, ఆహ్, ఫైల్‌కి గాని మ్యాక్స్ పర్మిషన్స్ మీరు చూసుకున్నట్టయితే 666 అన్నమాట. సో, ఇప్పుడు సబ్‌స్ట్రాక్ట్ చేస్తారు. సబ్‌స్ట్రాక్ట్ అనేది చేయాలి. 666 666 ఇది మ్యాక్స్ ఫైల్ పర్మిషన్స్. సో, ఇక్కడ 0022 సో, ఎంతైతే కౌంట్ మీకు ఎంతొస్తుందప్పుడు 0644 సో, అది మీకు అవుట్‌పుట్. అందుకే మనకిక్కడ ఆహ్, రీడ్ అని చెప్పి మనకొచ్చింది. అదే డైరెక్టరీకి కూడా సేమ్ అదే విధంగా యూమాస్క్ అనేది అప్లై అవుతుంది. కానీ డైరెక్టరీకి మ్యాక్స్ పర్మిషన్స్ మీకు 777 ఉంటుంది. సో, 0777 అనుకోండి. సో, అప్పుడు ఆహ్, సేమ్ 0022 సో, ఇక్కడ మీకు అవుట్‌పుట్ అప్పుడు ఎంతొస్తుంది డైరెక్టరీకి అంటే 07 ఫుల్ పర్మిషన్స్ 5 రీడ్ ఎగ్జిక్యూట్. సో, ఈ విధంగా మీకు యూమాస్క్ అనేది ఆహ్, ఆహ్, వర్క్ అవుతుందనమాట. సో, యూమాస్క్‌ని మనం చేంజ్ కూడా కావాలంటే ఆ వాల్యూస్‌ని బై డిఫాల్ట్ కస్టమ్‌గా మనం వాల్యూస్ కూడా మార్చుకోవచ్చు యూమాస్క్ కావాలంటే. సో, దానికి ఏంటంటే మీరు ఒక గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఫైల్స్ అనేవి ఆహ్, ఎడిట్ చేయాల్సొస్తుందనమాట. ఒక మీకు అవి ఎక్కడుంటాయంటే -LA అని చెప్పి కమాండ్ ఇస్తే మీకు హిడెన్ డైరెక్టరీస్ అన్నీ కూడా చూపిస్తాయి. ఇక్కడ హిడెన్ ఫైల్స్‌లో మీకు డాట్ బ్యాష్ ప్రొఫైల్, అండర్‌స్కోర్ ప్రొఫైల్ ఒకటి, డాట్ బ్యాష్ ఆర్‌సీ అని చెప్పి 2 ఫైల్స్ అనేవి ఉంటాయి. ఈ 2 ఫైల్స్‌లో కూడా మీరు యూమాస్క్ నంబర్ అనేది చేంజ్ చేయొచ్చు. ఒకవేళ ఇన్‌కేస్ ఇక్కడ గనక మీకు చేంజ్ చేసిన తర్వాత కూడా మీకు రిజల్ట్ రాకపోతే అప్పుడు .ch.rcని మీరు మోడిఫై చేయాల్సొస్తుంది. సో, ఇక్కడ వీటిలో ఏముంటంటే స్క్రిప్ట్ ఉంటుంది. ఆ స్క్రిప్ట్ అనేది బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతూ మీకు అవుట్‌పుట్ అనేది రావడం జరుగుతుంది. సో, డాట్ బ్యాష్ ఆర్‌సీ ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో ఏముంది అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో, ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. ఈ పర్టిక్యులర్ ఏరియాలో అండర్ డాట్ బ్యాష్ ఆర్‌సీ ఉంది కదా! ఈ డాట్ బ్యాష్ ఆర్‌సీ అండర్‌లో మీకు కావాల్సిన యూమాస్క్ నంబర్ అనేది మెన్షన్ చేస్తారు. అదేవిధంగా క్యాట్ డాట్ బ్యాష్ అండర్‌స్కోర్ ప్రొఫైల్ కూడా ఈ ఇక్కడ కూడా మీరు మెన్షన్ చేస్తారు సేమ్. కానీ ఇది మాత్రం బ్యాష్ ఆర్‌సీనే కాల్ చేస్తుందనమాట. ఇక్కడ మీరు ఇఫ్ స్టేట్‌మెంట్ చూసుకున్నట్టయితే అది బ్యాష్ ఆర్‌సీనే కాల్ చేస్తుంది. సో, అది కూడా డైరెక్ట్ పాత్ అనేది బ్యాష్ ఆర్‌సీ నుంచే తీసుకుంటుంది. ఓకే. ఇదిగోండి. బ్యాష్ ఆర్‌సీ దెన్ కాల్ అనమాట. ఈటీసీ బ్యాష్ ఆర్‌సీ నుంచే కాల్ అవుతుంది. ఓకే. సో, వీఐ బ్యాష్ ఆర్‌సీ డాట్ బ్యాష్ ఆర్‌సీలోకి ఒకసారి వెళ్తే మీకు ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. యూమాస్క్ అని చెప్పించి మీకు ఏ వాల్యూ మీరు డిఫాల్ట్ ఫైల్ పర్మిషన్స్ గానీ, డైరెక్టరీ పర్మిషన్స్ గానీ మీరు ఏదైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఆ వాల్యూ అనేది మీరు ఇక్కడ అసైన్ చేస్తారు. సో, అవుట్‌పుట్ అనేది దీని ప్రకారం చేంజ్ అవుతుందనమాట. సో, అది కూడా చూపిస్తాను. డాట్ బ్యాష్ అండర్‌స్కోర్ ప్రొఫైల్. సో, దీంట్లో కూడా సేమ్ ఇక్కడ మీరు యూమాస్క్ అనేది మెన్షన్ చేస్తారు. మీకు అవుట్‌పుట్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, ఇది కూడా చూసారు కదా! ఇక్కడ బ్యాష్ ఆర్‌సీనే కాల్ చేస్తది ఈవెన్ ఇక్కడ మీరు ఇచ్చినా సరే. సో, వన్స్ ఇది అప్లై అయిపోయిన తర్వాత మళ్ళీ యూజర్ లాగౌట్ అయ్యి, రీబూట్ అయ్యి మళ్ళీ లాగిన్ అయితే డిఫాల్ట్‌గా యూమాస్క్ పోయి మీరు సెట్ చేసిన యూమాస్క్‌కి అది అప్లై అవుతుందన్నమాట. ఫైల్ పర్మిషన్స్ అనేవి. సో, అది గైస్ పీవీ ఎక్స్‌టెన్స్ అంటే పీవీ గురించి సారీ ఫిజికల్ ఎక్స్‌టెంట్ అంటే అండ్ అదే విధంగా యూమాస్క్ అంటే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఆర్‌పీఎం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది
నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.